ఏదైతే డ్రోన్లకు సంబంధించి కీలకమైనటువంటి చర్చ. పాకిస్తాన్ వాడిన డ్రోన్లని ఆపరేషన్ సింధూర్ టైంలో మనం పెద్ద ఎత్తున కూల్చాం. అట్లాగే మన డ్రోన్స్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థావరాల్ని మాత్రం కరెక్ట్గా ధ్వంసం చేయగలుగుతున్నాయి. అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ యుఏవిస్ వచ్చేటప్పటికి అకస్మాత్తుగా భారతదేశపు యొక్క కీలకమైనటువంటి యుద్ధ సామాగ్రిగా మారినాయి. ఇది వీటి ఇంపార్టెన్స్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో కావచ్చు, ఉక్రెయిన్ రష్యా వార్లో కావచ్చు బాగా చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు దాని మీదన మన ఎయిర్ ఫోర్స్ సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసింది. అవి పెద్ద ఎత్తున తయారీ కావాలనుకుంటుంది. మిలిటరీ సివిల్ అథారిటీస్ పెద్ద ఎత్తున ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మేరకు అడిగాము. కొత్త ఇన్నోవేషన్ కావాలి, సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ కూడా ఇన్వాల్వ్ కావాలి, అందరూ కలిసి భారతదేశానికి అద్భుతమైనటువంటి డ్రోన్స్ని అందించండి అన్నటువంటిది ఎయిర్ చీఫ్ మార్షల్ ఈ తయారీదారులైనటువంటి వాళ్ళని అడుగుతున్నారు.